hum huma huma hum huma huma hum hum huma huma hum huma huma hum huma huma hum huma 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 hum సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో నువ్వు రెండు మూరల పాను పెయ్యరా జగడం వచ్చేనా తాకవద్దయ్యా రెండు మూరల పాను పెయ్యరా జగడం వచ్చేనా తాకవద్దయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో ఇప్పుడు వేసుకో ఐఎమ్ ఫ్రమ్ కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి కొంచెం చెలిమి చేస్తే అది సొంతమౌనుగా చెయ్యి వేస్తే చెంగుజారే కుయుముర్రో నువ్వు రెండు మూరల పాను పెయ్యరా జగడం వచ్చేనా తాకవద్దయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా అయ్యా నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా ఏ లైట్స్ ఆఫ్ సంకురాత్రి కోడి కత్తి లాంటి కోడి ఫస్ట్ మీనాక్షి శేషాద్రి గారి నుంచి స్టార్ట్ చేద్దాం. పూర్ణ గారు. తేజు నాకు ఈ సాంగ్ వినిపెడితే ఓన్లీ రాణి మ్యామ్ విల్ కమ్. నౌ ఐ థింక్ తేజు విల్ కమ్ ఇన్ మై మైండ్. ఇక్కడ హెడ్ నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. నేను మాట్లాడాలంటే అలాగే ఉండాలి. ఇప్పుడు ఆన్సర్ కూడా అలాగే చెప్పాలి. ఓకే ఏంటి మాస్టర్ ఎలా మీకు ఈ ఐడియా వచ్చింది? ఒకరోజు నైన్టీ తాగదామని బార్కెళ్ళా. ఆ రోజు నాకే తెలీదు 2 క్వార్టర్ పైన అయిపోయింది. ఎవరో రేడియోలో సాంగ్ వేశారు కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అని. ఆ రోజు మన ఇంట్లో కూడా నాటి కూడా పెట్టారు. దాంట్లో ఐడియా వచ్చేసింది. యూ కిల్ ద పర్ఫార్మెన్స్ మాస్టర్.
And the best thing what I like, Teju, face was tanned and your outfit, that green and that all gave village ladies look. This is the blockbuster for me. నేను ఇప్పుడు ఇది ఎవరికి ఇవ్వాలి? ఈయనకైతే టైం పట్టిద్ది, ఇవిడైతే తొందరగా వచ్చింది. తేజు రెండు మూరల పాలు పెయ్యరా జగడు మొచ్చన తాకవద్దయ్యా కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా థ్యాంక్ యూ మ్యామ్. శేఖర్ మాస్టర్. తేజు, సునీల్. నన్ను కొంచెం కొరుక్కు తినవయ్యా. సునీల్ ఫస్ట్ ఇక్కడి నుంచి రాగానే క్యారెక్టర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మామూలుగా డాన్స్ చేస్తాం అనుకున్నా. ఈ సాంగ్ కంటే తేజు చేస్తుంది, దానికి ప్రాణం పోసింది నువ్వే సునీల్. కొరియోగ్రఫీ చేసావు, తేజుతో బాగా చేపించావు, పర్ఫార్మర్ గా నువ్వు చాలా బాగా పర్ఫార్మ్ చేసావు. తేజు, ఈ పర్ఫార్మెన్స్ నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అసలు మర్చిపోలేమమ్మా. విలేజ్ గర్ల్ లాగా బిగినింగ్ నుంచి రావటం, ఆ క్యూట్ గా చేయటం, యువర్ ఫైనెస్ట్ డాన్సర్ మా. సునీల్, ఎంత సింపుల్ గా, ఎంత క్యూట్ గా, ఎంత ముద్దుగా ఉందంటే శారీ అంచు తీసుకొని ఇలా పెట్టిన టూ గుడ్. బిగినింగ్ నువ్వు ఆ తాగిన దాంట్లో నుండి అమ్మాయి చేస్తుంటే అమ్మాయితోనే ఆడిస్తున్నావు. నీ హ్యాండ్ అంటే తన చేసేది అది స్మార్ట్ కొరియోగ్రఫీ. డైరెక్టర్ ఇది చూసారంటే గనక డెఫినెట్ పిలిచి కళ్ళు మూసుకొని నీ సాంగ్ ఇచ్చేస్తారు. ఏదో మ్యాజిక్ అంటారు చూడు, ఆ మ్యాజిక్ దీంట్లో చాలా ఉంది, చాలా ఉంది. కమాన్! థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. తేజు, నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. యూ డిడ్ అ పర్ఫార్మెన్స్ వే యూ డ్రెస్డ్ యాజ్ అ బాయ్. ఐ కెప్ట్ కాలింగ్ యూ మురుగన్ తంబి ఆఫ్టర్ దట్. సడన్లీ కేమ్ టు మై మైండ్ బికాస్ అది కూడా ఒక విలేజ్, ఒక ఫోక్, దట్స్ అ డిఫరెంట్ స్టైల్. కానీ ఇది చూసేటప్పుడు ఐ కుడ్ సీ అ హీరోయిన్ ఇన్ యూ. ప్రతి ఒక్క లైన్ కి, ప్రతి ఒక్క వర్డ్ కి యూ గేవ్ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. నాట్ మెనీ కెన్ డూ ఇట్. ఐ థింక్ దట్ ఈస్ యోర్ యూనిక్ క్వాలిటీ అని చెప్పొచ్చు, విచ్ ఇస్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది ఏంటంటే సునీల్, బాటిల్ వచ్చి కింద పడింది కదా, ఆ తర్వాత యూ కాట్ అ హెయిర్ అండ్ ద వే యూ ఎక్స్ప్రెస్డ్ ఆ పాయింట్ లో తేజు వాజ్ రియలీ గుడ్. నేను ఇప్పటి వరకు ఏ హీరోయిన్ గానీ, ఏ డాన్సర్ గానీ అలాంటి ఎక్స్ప్రెషన్ నేను చూడలేదు. సో యా. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. సుధీర్ గారు, మీకు నమస్కారం. బయలుదేరమంటున్నాడు. మీకు నమస్కారం సార్. అన్నిసార్లు పెడతారండి సార్? చేయి ముట్టుకోలేము, సెకండ్ ఇవ్వలేము కాబట్టి మీ మొహానికి ఒక నమస్కారం. కాదు, ఓడిపోయారు, వెళ్ళిపోతారు. రండి, ఇప్పుడు నిజంగా మీకు ఒక నమస్కారం. రండి. నువ్వు స్టూడియోలో ఉండే న్యూస్ రీడర్ ప్రదీప్ అన్న, నువ్వు బయట రిపోర్టర్ అనమాట. కాస్త నాకు ఇచ్చారేంటి, ఆయనకి ఇవ్వండి. లేదు, మీరు న్యూస్ రీడ్ చేస్తుంటే ఆయన అక్కడ రిపోర్ట్ చేస్తుంటాడు అనమాట. మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి, యాడ్స్ అని రష్మి గారు చూసుకుంటారు. అది ఓకే, కమర్షియల్ బ్రేక్ వస్తే యాడ్స్ వచ్చేస్తాయి. యు గాట్ ఇట్. ఇప్పుడు బయట సిచ్యువేషన్ అది. ఎస్, వార్తలోని ముఖ్యాంశాలు. ఇప్పుడే మా పప్పరపమ్మ గారు బయటకు వెళ్ళారు. ఎవరెవరు సార్? మన రిపోర్టర్ గారి పేరు పప్పరబాబు. పప్పరబాబు అని ఎవరికైనా పేరు ఉంటదా స్వామి? నిజం సార్, మీ పేరు అది. ఇంకా షార్ట్ కట్ కావాలని చెప్పండి సార్. వార్తలోని ముఖ్యాంశాలు. ఇప్పుడే జరిగిన సంఘటనకి లైవ్ రిపోర్ట్ అందించడానికి మా పప్పరపం గారు అక్కడికి వెళ్ళారు. ఆయన లైవ్ లో ఉన్నారు. లెట్స్ సీ. పప్పరపం గారు చెప్పండి. అప్పరబాబు గారు. ఎస్, పప్పరపం గారు, అక్కడ ఏం జరుగుతుంది, సిచ్యువేషన్ ఎలా ఉంది? సార్ ఇక్కడ ఏం లేదు సార్, ఒక వింత మనిషి ఒక డ్రెస్ వేసుకొని ఉన్నారు. ఈ సంఘటన గురించి మరి ఆయన ఎలా స్పందిస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి. మీరు మొహమ్మద్ చేయండి సార్. సార్ ఇవిడ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంది. నేను స్క్రోలింగ్ యాడ్ అబ్బా కింద. స్క్రోలింగ్ యాడ్ అడ్డంగా వెళ్ళకూడదు, కింద నుంచి అలా దొల్లుకుంటూ వెళ్ళాలి. అప్పుడు పప్పరపం గారు, అక్కడ సంఘటన ఏం జరిగింది, ఏం విషయాలు ఏంటి తెలుసుకోవడానికి ఇక్కడ మన దగ్గర ఆది గారు ఉన్నారు. మరి ఆయన అడుగుదాం. చెప్పండి సార్, దీని మీద ఎలా స్పందిస్తారు? ఏం లేదండి, నేను మా ఆవిడ బయటకు వచ్చాం. మీరు మీ ఆవిడ బయటకు వచ్చారు, తర్వాత ఏం జరిగింది? సడన్ గా ఒక యాక్సిడెంట్ చూసామండి. అప్పటి నుంచి మా ఆవిడ మెంటల్ గా అయిపోయిందండి. ఇక్కడ ఆది గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి బయటకు వచ్చారంటే అక్కడ ఒక యాక్సిడెంట్ చూసారంటే, చూసిన దగ్గర నుంచి వాళ్ళ ఆవిడ మతిస్థిమితం కోల్పోయింది. సో అప్పటి నుంచి ఆవిడ ఎవరిని గుర్తుపట్టలేదంటే వాళ్ళ హస్బెండ్ కూడా గుర్తుపట్టలేదని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పప్పరపం గారు, ఆ లేడీతో మాట్లాడే ముందు లెట్స్ టేక్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. మీ ఫేస్ వాష్ లో మిరియాలుందా? మిరియాల? మీ ఫేస్ వాష్ లో మిరియాలుందా? ఈ ఫేస్ వాష్ తో మొహం కడుక్కోండి, మిరియాల్లాగా మెరిసిపోతూ ఉండండి. తగలబెట్టండి నిరంజన్ గారు. చేసే మూడు ఉత్సాహం సర్వ నాశనం సార్. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మనం చూస్తున్నాం ఒక తాజా పరిస్థితి నెలకొంది. మా పప్పరపం గారు. చెప్పండి ప్రదీప్ గారు. ఉండవా, ఫోన్ మాట్లాడుకుంటా.
ప్రదీప్ గారు ఇక్కడ నేను ఆది గారి వైఫ్ వెయిటింగ్. ఎస్ పప్పర్పం గారు, ఇప్పటివరకు ఫోన్ సిగ్నల్ దొరక్క మీతో మాట్లాడడం కుదరలేదు. ఎస్ వెల్కమ్ బ్యాక్. సంఘటన స్థలం దగ్గర ఏం జరుగుతుంది పప్పర్పం గారు? సార్ నిజంగా నేను మీకు పప్పర్ బొమ్మ గాళ్ళ కనబడతాను, నేను చెప్పండి. ఎస్ యువర్ పెప్పర్ పప్. హాయ్ చెప్పండి ఆడియన్స్ ఒకసారి. హాయ్ ఐఎమ్ పప్పర్ పావ్ అనండి. హాయ్ ఐఎమ్ పప్పర్ పావ్ అనండి. హాయ్ ఐఎమ్ పప్పర్ బొమ్మ. ఎస్ ఇప్పుడు తీసుకుందాం ఒక కమర్షియల్ బ్రేక్. డోంట్ గో అవే. స్వాద సుగంధం డి మసాలా. దీంట్లో ఉన్నాయి 12 రకాలు. 12 మసాలాలు ఏంటి? ఉప్పు, కారం, లవంగం, అల్వాల్, దానిమ్మకాయ. And మొత్తానికి డి మసాలా ఇమ్యూనిటీ బూస్టర్. మీ ఫుడ్ లో వాడండి, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయండి. అమ్మయ్య వెల్కమ్ బ్యాక్. ఎస్ పప్పర్పం గారు, మీరు చాలా సేపు నిలబడి మ్యాటర్ ఏం చెప్పండి ప్లీజ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. ఏమిటయ్యా పోయేది? నేను చేయలేను. ఓకే, ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో సమాప్తం.